హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మరి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలు వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్కు, అప్పర్ డివిజన్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లో మనకి ఫిల్ చేస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటీస్ బోర్డు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏప్రిల్ 8, 2024 రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటీస్ ఆఫ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2024. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు ఓపెన్ అయిపోతుంది. నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. టు బీ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ ఆన్ 8/4/2024 10+2 లెవెల్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ 8 నుంచి మే 7 వరకు 1 మంత్ టైం ఇచ్చారు. ఓకేనా అండి. లాస్ట్ డేటు మే 7 వరకు టైం అయితే ఉంది. కరెక్షన్స్కి మే 10 నుంచి 11 వరకు టైం ఇచ్చారు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సివిటీ ఎగ్జామ్ టైర్ 1 వచ్చేసి జూన్, జూలైలో ఉంటుంది. టైర్ 2 తర్వాత డేట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా అండి. చూడండి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ 2 19,900 బేసిక్ పే, అంటే స్టార్టింగ్ శాలరీ మనకు 40,000 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, చూడండి ఇక్కడ డిఈఓలో 2 రకాలు ఉన్నాయండి. పే లెవెల్ 4 ఉంది, పే లెవెల్ 5 ఉంది. పే లెవెల్ 4 వచ్చేసి 25,000 బేసిక్, స్టార్టింగ్ 57 సార్లు వస్తుంది. ఇంకోటి పే లెవెల్ 5 29,000 టు, ఇక్కడ చూడండి లెవెల్ 4 లెవెల్ 5 కదండి, 29,200, అంటే స్టార్టింగ్ సార్లు 60,000 వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఇది లెవెల్ 4 ఉంటుంది, ఇది స్టార్టింగ్ 50,000 సార్లు వస్తుంది. మొత్తం 3,712 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ చూడండి. ఇక్కడ ఎంత ఇచ్చారంటే మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే 14/7/1988 నుంచి 2/8/1997 దీని నుంచి ఉండాలి. అంటే ఇక్కడ మీకు 27 ఇయర్స్ ఏజ్ కంటే తక్కువగా ఉండాలి, 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితేనేమో అప్ టు 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకేనా అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ విషయంలో 40 వరకు కూడా మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంకా మనకి చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనం స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించి క్వాలిఫికేషను, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పి అంటున్నారండి. సో ఇంటర్మీడియట్తో మంచి జాబ్స్ అండి. సో మంచి శాలరీస్ ఉంటాయి. ఓకేనా అండి. మంచి జాబ్స్, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్తో ఈ శాలరీ ఉండవు, కానీ ఉన్నాయంటే మంచి జాబ్స్ ఇవి. ఇక్కడ ఫీ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కు ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇది పూర్తి నోటిఫికేషను. ఇది రీజియన్సు, అంటే అక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ రీజియన్ కింద సెంటర్స్ ఏమి ఉంటాయని మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ. మనది వచ్చేసి సదరన్ రీజియన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణకు రావడం జరిగిందండి. ఓకేనా అండి. మన హైదరాబాద్కు సంబంధించి మనకు ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 సెంటర్లు ఉన్నాయండి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయి. సో అవి సెంటర్స్. ఇక్కడ 2 టైర్ల ఎగ్జామ్ ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, అంటే 2 మార్క్స్ కరెక్ట్ అయితే ఒక 2 మార్క్స్ ఉంటుందండి. క్వాంటిటీ అప్టిట్యూడ్ 25, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25, 50, మొత్తం 1 అవర్లో రాయాల్సి ఉంటుందండి. ఓకేనా అండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 0.50 ఇచ్చారు, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక టైర్ 2 వచ్చేసి సెక్షన్ 1 మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, మొత్తం 30, 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 అంటే మీకు 180
అంటే 3 అవర్స్ టైం ఇస్తారండి. ఓకేనా అండి. 1 అవర్ ఈ సెక్షన్కి ఇస్తారు. ఇక్కడ 60 ఇంటూ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారండి. అంటే 1 అవర్ ఈ సెక్షన్ అంటే మీకు 2 అవర్స్ టైం ఇస్తారు. ఇక్కడైతే మొత్తం 180 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. ఓకేనా అండి. ఇక్కడ చూడండి సెక్షన్ 1 2 అవర్స్ అండ్ 50 మినిట్స్, సెక్షన్ 2 ఇక్కడ మీకు మళ్ళీ ఇది సెక్షన్ 1 అయిపోయిందా అండి. ఈ సెక్షన్కి 1 అవర్ ఉంటుంది. ఇంకొకటి సెక్షన్ 2 ఇచ్చారు, మోడ్యూల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, మోడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్. ఇక్కడ 42 ఇచ్చారు కదండి. ఇది కూడా 180 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్టు 20 మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్, అంటే వేరే వాళ్ళకి. తర్వాత సెక్షన్ 2 సెక్షన్ 3 కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మోడ్యూల్ ఉంటుందండి. ఓకేనా. చూడండి ఇదంతా కూడా మంచి ఎగ్జామ్ అయితే బాగుంటుంది. మంచి జాబ్ అండి ఇది వస్తే. ఇదంతా సిలబస్ ఇచ్చారు ఇక్కడ నుంచి. ఓకేనా అండి. ఇక్కడ నుంచి మీకు టైపింగ్ టెస్ట్ వచ్చేసి చూడండి ఒకసారి, లోయర్ డిజైన్ క్లర్క్, జూనియర్ సర్వీస్ ఉంటుంది. సో ఇదంతా కూడా సిలబస్ మీరు చూసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ లాస్ట్కి ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోవచ్చు మీరు. ఇక దీంట్లో లాస్ట్కి ఇచ్చారు ఏ విధంగా అప్లై చేయాలనేది. సేమ్ మనకు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ లాగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చూడండి ఫుల్ ఆఫ్ 1 టైం రిజిస్ట్రేషన్ ఇలా ఉంది కదండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్న రిజిస్టర్ నవ్ అని ఇక్కడ మనకు విండో విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ అనగానే ఈ విధంగా షో చేస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత కంటిన్యూ అనగానే ఇక్కడ హలో క్యాండిడేట్ మన రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. హలో క్యాండిడేట్ ఇక్కడ మీ కేటగిరీ ఏంటి, డీటెయిల్స్ ఏంటి మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఈజీగా చూసి అప్లై చేసుకోవచ్చు. ఇది పార్ట్ 2 అప్లికేషన్, ఫోటోస్ స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అండి. సో ఈ పేజ్ లాస్ట్లో ఉంటుంది. మీరు టెన్షన్ పడలేదు, చూసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీ ఓన్గా కూడా ఇది. ఓకేనా అండి. సో ఈ విధంగా ఫోటో ఖచ్చితంగా ఇట్లా ఉండాల్సి ఉంటుంది. ఈ క్యాప్ ఇలా ఉంటే సెట్ కాదు. చూడండి. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి. ఇది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 జనరల్ అండి. ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది. ఫస్ట్ టైం మనం కనుక చేస్తున్నట్లయితే ఆల్రెడీ ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ మనకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం అయితే ఇక్కడ రిజిస్టర్ను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిజిస్టర్ 1 టైం రిజిస్ట్రేషన్లో పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక నెంబరు, ఒక ఆల్ఫాబెటికల్ నెంబరు, ఒకటి న్యూమరికల్ నెంబరు, స్పెషల్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్, క్యాపిటల్ ఇవ్వాల్సి ఉంటుంది. అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషను ఇవన్నీ ఉంటాయి. మొత్తం 4 స్టెప్స్. కంటిన్యూ అనగానే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్ మనం ఇది చేసుకోవాల్సి ఉంటుందండి. వెరిఫై ఆధార్, ఐడెంటిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తున్నావు, దాంట్లో ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏంది, 10th క్లాస్ ప్రకారం మీ నేమ్ ఏంటి, వెరిఫై నేము, హ్యావ్ యువర్ చేంజ్ అంటే నో, మనకి ఇంత చేసుకుంటే ఎస్ అని పెట్టండి. సెలెక్ట్ జెండరు, వెరిఫై జెండరు, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేము, మెట్రికులేషన్. ఓకేనండి. ఏ బోర్డు మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. రోల్ నెంబరు, వెరిఫై రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు చెప్పాను కానీ. ఎవరైనా పాస్వర్డ్ అనుకుంది కనుక పాస్వర్డ్ ఇక్కడ ఫర్వర్డ్ పాస్వర్డ్ లింక్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అంటే నేను ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ పెట్టాను. కన్ఫర్మ్ అంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, 10th బోర్డ్ నేము, ఈమెయిల్ ఐడి, లేదంటే డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ వెరిఫికేషన్ వస్తుంది. అది ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.